జై భీమ్. నా పేరు సౌటూరు శ్రీనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చున్నాము చింతాయిపాలెం పంచాయతీ, రాళ్ల చెరువు ఎస్టీ యానాది కాలనీ, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పూరి గుడిసెలు ఉన్న మన గిరిజన నిరుపేద యానాదులు. ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ పథకాలు అందుకోలేక ఈ విధంగా పూరి గుడిసెలలో నివసించడం జరుగుతుంది. ఇక్కడ కొద్ది రోజుల క్రితం నాగేశ్వరరావు అని బాపట్ల ప్రభుత్వ హాస్పిటల్లో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆయన్ని తీసుకురావడానికి, మృతదేహాన్ని తీసుకురావడానికి డబ్బులు లేక ఆటోని, ఈ మామూలుగా కార్ని, అంబులెన్స్ని అడిగితే వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు అడగడంతో 2 వీలర్ మోటార్ సైకిల్ మీద ఆ బాడీని మధ్యలో కూర్చోబెట్టుకొని ఒక 2 వ్యక్తులు తీసుకురావడం జరిగింది. అది కొంతమంది తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. పెట్టడం ద్వారా అంటే రాష్ట్రంలో నిరుపేద యానాదులు పడుతున్నటువంటి కష్టాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రదేశానికి వచ్చున్నాము. ఆ నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆ సానుభూతి తెలిపి వారికి ఏదో భరోసా కల్పించడానికి మనం ఇక్కడికి వచ్చున్నాము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం లైవ్లో. అదేనా ఇక్కడ నాగేశ్వరరావు కుటుంబం ఎక్కడ? ఇల్లా? ఇక్కడ ఇల్లా? ఇల్లు నాగేశ్వరరావుది. అంటే మన ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయిన ఇల్లు ఇది. నాగేశ్వరరావు ఇల్లు. ఉన్నారా వాళ్ళు? ఉందయ్యా. రామ్మాయి బయట అబ్బాయి ఏమ్మా, ఎట్టున్నావు? ఆరోగ్యం బాగుందా? ఎన్ని రోజులు ఆపరేషన్ చేపించుకొని? 2 రోజులేనా? అది నాగేశ్వరరావు చనిపోయారు కదా, అది చూసాం, చాలా బాధాకరం అది. ఉన్నారా? మీ అబ్బాయి ఉన్నాడా? ఆ రోజు మోటార్ బైక్ దోలుకొస్తున్నావు. ఈ అబ్బాయి తోలుతుంది. చాలా కష్టపడి చేసావు తెలివిగా. నువ్వు ఆ రోజు ఎంత అడిగారు ఆటోకి? ఫస్ట్ 4,000 అడిగారు. తర్వాత కింద పెట్టి మీరు పెట్ట 2,000 ఇస్తే వస్తాను, లేకపోతే లేదన్నా. మడిపోయిన తర్వాత ఇంకెందుకు, మడిచి మనకి ఇంకెందుకు, మన బళ్ళు మీదే తీసుకెళ్ళిపోదామని అన్న. 2,000 ఇచ్చే స్తోమత లేక. పోతే విషయం ఏంటంటే, అక్కడ ప్రభుత్వ డాక్టర్లు ఏమన్నా సలహా చెప్పారా ఈ విధంగా మృతదేహాన్ని ఏదైనా అంబులెన్స్ లో తీసుకెళ్ళడం? వాళ్ళు ఏం చెప్పలే మీకు? ఎవరిని అడగాలో తెలియక ఆ రోజు మీరు మోటార్ బైక్ లోనే తీసుకురావడం జరిగింది. చనిపోయాడు, తీసుకెళ్తామని వచ్చి ఏంటి ఇంక లేట్ చేస్తారు, తీసుకెళ్ళిపోండి అన్న. ఏమంటే 10 గంట ఎత్తాను నేను అనగా ఆటో ఏదైనా మాట్లాడుకొని వెళ్ళిపోండి అని. సరే ఆటో మాట్లాడుకునే సొంత లేక 4,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చింది. బైక్ మీద తీసుకొచ్చుకున్నారు. రోజు డాక్టర్లు కూడా ఏం సలహా ఇవ్వాలా మీకు? చనిపోయాడు, తీసుకెళ్ళిపోయింది. ఫస్ట్ ఎలా జరిగింది ఇక్కడ? ఫస్ట్ ఎలా జరిగిందంటే
అప్పటికి బాగానే ఉన్నాడు, ఉదయం కూడా బాగానే ఉన్నాడు. నేను ఊరు నుంచి వచ్చాను, వచ్చి ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నాము. ఇక అన్నం తింటానని అన్నాడు. మధ్యాహ్నం రోజు పొద్దుపూట మధ్యాహ్నం గ్యాస్ బిళ్ళ వేసుకుంటాడు. అక్కడ లేచి వచ్చి ఇక్కడే కూర్చున్నాడు, గ్యాస్ బిళ్ళ వేసుకున్నాడు. నేను ఆ ధరని ఉన్నా ఉంటే ఒకసారి పిల్లలు లగెత్తుకొచ్చి వాళ్ళ అమ్మని కేకేస్తాడు. ఏమైంది ఏమైంది అంటే కూర్చున్నాడు. ఒకసారిగా వెనక్కి ఎరగ తీసుకుపోతున్నాడు, గట్టిగా ఎక్కడ పట్టుకుపోతుంది. లగెత్తుకెళ్ళి వాటేసుకుని ఏమైంది అయ్యా నాకు ఈక్కిళ్ళు వేస్తున్నాడు. ఇక లేపి బండి మీద కూర్చోబెట్టుకున్నాం. వచ్చేసరికి హారపల్లి తీసుకెళ్ళిన తర్వాత చికిత్స చేశారు డాక్టర్లు. వెంటనే వాళ్ళు వచ్చి ఎమ్మటెమ్మటే ఎక్కడెక్కడే అన్ని చూశారు. చూసి ప్రాణం పోయింది. అప్పటికే చనిపోయారని చెప్పారు. ఇప్పుడు ఈ అబ్బాయి మనం మోటార్ బైక్ లో చూసిన అబ్బాయి, తోలుతున్న అబ్బాయి అంటే నాగేశ్వరరావు మృతదేహాన్ని పట్టుకొని ముందర బైక్ తోలుతున్న అబ్బాయి ఈ అబ్బాయి చాలా తెలివితేటలతో ఏంది అంటే మా గిరిజన నిరుపేద యానాదులు పడుతున్నట్టు స్థితిగతులు చూడండి. అంటే ఆ 2000 రూపాయలు అంబులెన్స్కి ఇచ్చుకోలేక మోటార్ బైక్లోనే తీసుకురావడం జరిగింది. తరువాత అంటే ఏదైనా మా గిరిజన నిరుపేద యానాదులు పడే కష్టాలు ప్రతి ఒక్క జిల్లా మండల అధికారులు స్థానికులకు అందరికీ తెలుస్తుంది. కానీ ఏదో సోషల్ మీడియాలో వచ్చిన రోజే ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తారు తప్పనిచ్చి శాశ్వత పరిష్కారం మాత్రం జరగట్లేదు. ఎప్పుడైతే ఈ నాగేశ్వరరావు మృతదేహం మోటార్ సైకిల్ మీద తీసుకురావడం సోషల్ మీడియాలో జరిగి ఇదంతా ఆ స్టేట్ వైడ్లో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో ఆ రోజు మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం, బాధితులకి భరోసా కల్పించడం, వీరికి అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది, భరోసా కల్పించడం జరిగింది. అమ్మ కలెక్టర్ ద్వారా ఏమేమి అందినాయి అమ్మ మీకు? మాకు బియ్యం ఇచ్చారండి, బియ్యం ఇచ్చారు, సామాను ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు. ఆ రోజు వీరికి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వీరికి నిత్యావసర సరుకులు తరువాత ఈ వాళ్ళకి సంబంధించినవి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మన డాక్టర్ వినోద్ కుమార్ గారు మీకు ఏం భరోసా కల్పించారమ్మా? మాకు కలెక్టర్ గారు మాట్లాడుకునే అవకాశం మాకు ఇవ్వలేదండి. కలెక్టర్ గారితో మాట్లాడే అవకాశం మీకు ఇవ్వలా? మీ 5 కుటుంబాలలో మాట్లాడేది ఎవరు మాట్లాడటానికి లేదన్నారు ఫస్ట్ లో. అన్న తర్వాత సార్ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు. మా సార్ గారి దగ్గరికి వెళ్ళి మా విషయం చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వలేదు. సార్ గారు మేమేమి అడుగుదాం అనుకున్నామంటే స్థలాలు అయితే ఇచ్చారండి మాకు, మేము అద్దాని పడిలో ఉంటున్నాం, ఏదైనా సమస్య వస్తే పరిగెత్తాలంటే మాకు దూరం అయిపోయింది, మాకు ఇల్లు కట్టి పెట్టండి అని అడుగుదాం అనుకున్నాం. ఇక్కడ ఈ పూరి గుడిసెల్ని ఇల్లు కట్టిద్దామని చెప్పి అనుకున్నాం. అక్కడ స్థలాలు ఇచ్చారు కానీ మీకు అక్కడ ఇల్లు కట్టలా. స్థలాలు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అయింది. స్థలాలు ఇచ్చి 5 సంవత్సరాలు అయింది కానీ మీరు అప్పటి నుంచి వీళ్ళు ఈ పూరి గుడిసెల్లోనే ఇక్కడ మగ్గిపోతుండారు. కానీ అంటే చూడండి, ప్రభుత్వం ఎన్ని జీవోలు పథకాలు అందజేస్తున్నా కానీ స్థానిక జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యంతో ఇక్కడ వీళ్ళకి స్థలాలు ఇచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ పూరి గుడిసెల్లో మగ్గిపోతున్నారు. కానీ వీళ్ళకి ఎందుకు శాంక్షన్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం చేస్తుంది కదా. ఈ సంబంధిత మండల స్థానిక మండల జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? ఏదన్నా వైరల్ అయితే తప్పనిచ్చి ఇక్కడికి రావటం లేదు తప్పనిచ్చి. ఇక్కడని కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గిరిజన యానాది కాలనీలో పూరి గుడిసెలలో సంవత్సరాల తరబడి 50-40 సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా యానాదులు మగ్గిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే మీకే చూడండి, 5 సంవత్సరాల నుంచి స్థలాలు ఇచ్చున్నారు. వీరికి ఈ 4 ఇళ్ళు ప్రభుత్వ ఇల్లు పక్కా ఇల్లు కట్టించేదానికి జిల్లా మండల అధికారులకి ఏ నిర్లక్ష్యం అని మీరు స్థానిక సచివాలయానికి వెళ్ళండి, మేము తెలియజేస్తాము. ఖచ్చితంగా మీరు ఇవ్వండి. తర్వాత నేను పిలిచినప్పుడు వస్తే జిల్లా కలెక్టర్ గారు నా తరపున మీకు మాట్లాడే అవకాశం నేను కల్పిస్తాను. వచ్చి మీరు చెప్పండి, వెంటనే కలెక్టర్ ద్వారా మీకు ఇక్కడ ఈ పూరి గుడిసెలో మీరు ఏదైతే స్థలాలు ఇచ్చారో అక్కడ శాంక్షన్ అయ్యేట్టుగా నేను చూస్తాను. మాది వచ్చి పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు సౌటూరు సేనయ్య. ఆమె వచ్చి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చలంచర్ల సేనమ్మమే. ఖచ్చితంగా మా తరపున మీకు ఈ పూరి గుడిసెల్ని పక్కా ఇల్లు కట్టించే మార్గం మేము చూపిస్తాం మీకు. ఏమా దా పాప, ఇంకెవరున్నా పిల్లలా? రాజు, ఏ అబ్బాయి రాజు, రాజుగా
దా బిస్కెట్ తీసుకోబడ్డా. ఇక్కడ మనం వచ్చున్నాము రాళ్ళ చెరువు ఎస్టీ యానాది కాలనీ, చింతాయపాలెం పంచాయతీ, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కొద్ది రోజుల క్రితం మీరు చూశారు, నక్కా నాగేశ్వరరావు అని చెప్పి మన బాపట్ల ప్రభుత్వ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ మృతదేహాన్ని బాధితులు తీసుకురావడానికి అష్ట కష్టాలు పడి మృతదేహానికి ఒక అంబులెన్స్ అడిగినా, ఆటోలు అడిగినా పెద్ద మొత్తంలో డబ్బులు అడగడంతో ఒక మోటార్ బైక్లో మృతదేహాన్ని పట్టుకొని వీరు రావడం జరిగింది. ఈమెకి పెద్ద దిక్కు కోల్పోవడంతో వాళ్ళకి 3 పిల్లలు. ఈమె వయసు అయిపోయింది, ఇప్పుడు కూడా కన్ను ఆపరేషన్ చేసుకొని ఉంది. కానీ వీరికి ఇక్కడ ఉండే ఏరియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ 40 సంవత్సరాలు. 40 కాదులే, వచ్చే మా నాన్న అయితే కంటే 110 బతికాడు. 10 సంవత్సరాలు బతికాడు ఇక్కడే. మా నాన్న ఇక్కడ దాదాపు వీళ్ళు పెద్దోళ్ళు 110 సంవత్సరములు వయసు దాకా ఇక్కడ బతికిన వాళ్ళు ఉండరు. అంటే దాదాపు ఇక్కడ మనం చూసిన వరకు కనీసం 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ వీరు బతుకుతున్నారు. వీళ్ళు పెద్దలు కూడా ఇక్కడే బతుకుతున్నారు. కానీ దీర్ఘకాలికంగా ఇక్కడ ఉండే కొన్ని పూరి గుడిసెలు, అంటే ఇంత కొద్ది కాలానికి కూడా ఒక పక్కా గృహాలు కట్టించుకోలేనంత ఆ పరిస్థితి వీళ్ళు చైతన్యం లేకుండా ఉంది. కానీ ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నా కానీ మన మండల జిల్లా అధికారులు నిర్లక్ష్యం, తప్పిదనం, అలసత్వం వల్ల ఈ పక్కా గృహాలు నిరుపేద యానాదులకి అలసత్వం జరుగుతుందని చెప్పి మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము ఇంకొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి జిల్లా మండల అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఇక్కడ రాళ్ళ చెరువు ఎస్టీ యానాది కాలనీ సందర్శించి వీరికి స్థలాలు ఇచ్చున్నారు, కానీ 5 సంవత్సరాల ముందు పక్కా గృహాలు ఇంకా కట్టలేదని చెప్పి మనకి బాధితులు మన పిఎన్ యానాది మహానాడుకి కమిటీకి తెలపడం జరిగింది. సంబంధిత మండల అధికారులు తక్షణం ఈ రాళ్ళ చెరువు ఎస్టీ యానాది కాలనీ సందర్శించి వీరికి పక్కా గృహాలు మంజూరు చేయాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీరికి ఎవరైతే బాధితులు నక్కా నాగేశ్వరరావు కుటుంబానికి మనం తోచినంత సాయం ఈ నిత్యావసర సరుకులు మనం అందజేయడం జరిగింది. కానీ వీరికి ఇంత ఘోరం జరిగినా కూడా కనీసం ప్రభుత్వం ద్వారా ఏ ఆర్థిక సాయం కూడా అందలేదని చెప్పి మనకి ఈ బాధితురాలు తెలపడం జరిగింది. వీరికి ప్రభుత్వం తరపున వీరిని ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రాళ్ళ చెరువు ఎస్టీ యానాది కాలనీ, కర్లపాలెం మండలం, చింతాయపాలెం పంచాయతీ, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ దాదాపు వీళ్ళు 60-70 సంవత్సరాల నుంచి వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ నివసించడం జరుగుతుంది. మీరు చూస్తున్న పూరి గుడిసెలు ఈ ఏరియా. కానీ ఇక్కడ ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి ఉన్నారు. కారణం ఏంటంటే మన జిల్లా మండల అధికారులు నిర్లక్ష్యం వల్ల వీరు తెలపడం మనకి చాలా బాధాకరంగా ఉంది. ఈ ఏరియా చూస్తుంటే ఎక్కడ చూసినా మన నిరుపేద యానాదులు దుస్థితి ఇలా తయారవడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఉన్నతాధికారులు ఒక సర్వే జరిపించి ఎక్కడైతే గిరిజన యానాది కాలనీలు ఉంటున్నాయో పూరి గుడిసెలలో మగ్గిపోతున్నారు. కారణం స్థానిక సచివాలయం, పంచాయతీ, మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా నిరుపేద యానాదులు దీర్ఘకాలికంగా పూరి గుడిసెల్లో మగ్గిపోతున్నారు. దయచేసి ఉన్నతాధికారులు గుర్తించాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.